హలో ఫ్రెండ్స్, ఏంటంటే మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి తమ్నెయిల్ పెట్టడం ఎలా అనేది చూపిస్తాను. మీకు తమ్నెయిల్ అంటే కొందరికి తెలిసింది, కొందరికి తెలియదు అనమాట. తెలిసిన వాళ్ళకే తెలియని వాళ్ళు ఒకసారి తమ్నెయిల్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. తమ్నెయిల్ అంటే ఎలా ఉంటుంది అనేది. నా ఛానల్లోకి వెళ్తున్నా, చూపిస్తా తమ్నెయిల్ అంటే. వచ్చిన ఫ్రెండ్స్, ఇక్కడ ఓజోన్ పొర ఉన్నట్లు ఇతర గ్రహాలకు కూడా ఉంటాయా అన్నట్టు, అంటే ఇదే భూమికి ఓజోన్ పొర ఉన్నట్టుగా ఇలా సెట్ చేయడం అన్నమాట ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసామంటే మళ్ళీ వీడియో అనేది వస్తుంది అన్నమాట, మనకు అది రాకుండా. అలా సెట్ చేయడం అనేది ఎలా అనేది ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్న వీడియోలో అది ఎలా అనేది చూపిస్తాను మీకు. అలా తమ్నెయిల్ క్రియేట్ చేయడము, ముందుగా మీరు ఇది పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాని మీద మళ్ళీ వైటీ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియో అనేది మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలా. పిక్సెల్ ల్యాబ్ అనే దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం తప్పు జరిగింది. మీరు ఇప్పుడు ఏ దానికి వీడియోకి మీరు తమ్నెయిల్ పెట్టాలనుకుంటున్నారు, దానికి ఇమేజ్ కూడా మీరు కావాలని పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. నేను ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నా క్రోమ్లోకి వెళ్ళి. ఫ్రెండ్స్, ఇప్పుడు అది మొత్తం డౌన్లోడ్ చేసుకునే అనమాట. నేను ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నా, అది గ్యాలరీలోకి వచ్చిందో చూడాలి ఫ్రెండ్స్, వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను మీకు అది తమ్నెయిల్ ఎలా పెట్టాలని చూపిస్తాను. ముందుగా ఇది పిక్సెల్ ల్యాబ్ అనే దాంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక న్యూ టెక్స్ట్ అని కనబడుతుంది కదండి, దేని మీద క్లిక్ చేయండి. దీన్ని అంటే మీ న్యూ టెక్స్ట్ అంటే మీరు అతను ఏం రాయాలనుకుంటున్నారని. మీ కింద సైడ్ ఏ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆడ ఎడిట్ అని పెన్సిల్ గుర్తు వచ్చి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత పూర్తిగా రాంగ్ కొట్టండి అంటే క్యాన్సిల్ కొట్టండి. తర్వాత మీరు ఏం టైటిల్ పెట్టాలనుకుంటున్నారో ఆ టైటిల్ని మీరు ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత మీకు నేను ఊరికి ఎట్లా ఓన్లీ ఇన్ అని ఇస్తున్నా, ఊరికే అలా మీకు చూపించడం కోసం ఓకే కొట్టా. పైన సైడ్ మీకు ఇలా చూపిస్తుంది ఇన్ అనమాట. మీరు అంత సైజ్ పెట్టాలనుకుంటున్నారు, మీకు ఎలా పెట్టాలని కూడా చూపించారు. మీరు ఎలాగైనా సరే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీన్ని. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎలాగైనా సరే పెట్టుకోవచ్చు దీన్ని. చూడండి, ఇలా పైకి కింద కూడా దీన్ని ఇలా కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. నాకు ఇలాగే ఉంది. గ్రాఫిక్స్ కాంటే పైన సైడ్ గ్రాఫ్ కనబడుతుంది, దాంట్లో కరెక్ట్గా మీరు మీడియంగా పెట్టచ్చు ఫ్రెండ్స్ దాన్ని. ఇప్పుడు తర్వాత నేను గ్రాఫ్ సరిపోయింది తీసేసా, అలాగే పెడతాను. ఇప్పుడు కింద సైడ్ మీకు 2 చార్ట్స్ మాదిరి కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏమి చేయాలంటే ఇమేజ్ సైజ్ కూడా పెంచచ్చు ఫ్రెండ్స్. మీరు ఇమేజ్ సైజ్ క్లిక్ చేసి యూట్యూబ్ తమ్నెయిల్ అంటే దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే క్లిక్ చేయండి. మీకు ఇలా వచ్చేస్తుంది స్క్రీన్ అది అన్నమాట. ఇప్పుడు ఫ్రమ్ గ్యాలరీలో ఎక్కువండి. ఇప్పుడు నేను చేసిన దాన్ని ఒక ఫోటో అలా ఎంటర్ చేసి దాన్ని మీరు సైజ్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగైనా సరే మీరు కింద సైడ్ మీకు సైజ్ కనిపిస్తుంటాయి కదా, ఇక్కడ ఏ సైజ్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని చేసి కింద సైడ్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సరే చూడండి, ఈయన చేసింది ఇలా ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మీకు ఇలా ఉంటుంది. ఫొటోస్ అన్నీ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మీరు దీనికి దానికి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ పెట్టాలంటే కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎనబుల్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ వచ్చింది చూడండి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మీకు ఏది కావాలన్నా అది పెట్టచ్చు. నేను ఇన్న పెట్టిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మీకు అక్షరాలు 3Dగా కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను నేను. ఇక్కడ 3D టెక్స్ట్ ఉన్నది,
మీరు ఎనబుల్ కొడితే చూడండి ఫ్రెండ్స్ 3D టెక్స్చర్ వచ్చింది. మీరు చూడండి 3Dగా వచ్చింది అన్నమాట. మీరు లెంత్ ఎంత పెడితే అంత మీకు 3Dగా వస్తుంది అనమాట. నేనేం లెంత్ పెట్టట్లేదు, నాకు ఇలాగ నేను బాగా పెట్టా. ఇక్కడ 3D రొటేట్ అంటే మీరు దాన్ని ఎలా రొటేట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా రొటేట్ అనేది చేయొచ్చు అనమాట. నేను ఊరికి అలా మీకు చూసాం కోసం రొటేట్ చేస్తున్నా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను అలా పెట్టాను. టిక్ మార్క్ ఒకటి ఉంది, షాడో ఉండదు. ఎనబుల్ కొట్టాను ఫ్రెండ్స్, మీకు షాడో అనేది అలా వస్తుందన్నమాట. మీకు వైట్ షాడో ఊరికి అలా కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్, అంటే దాని మీద పెట్టినట్టు అన్నాడు అలా కనిపించేట్టు టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇన్ దానికి ఎలా ఇన్ అనేది బ్లాక్ కలర్ అలా కూడా పెట్టచ్చు ఫ్రెండ్స్. మీరు ఫ్రెండ్స్ ఇక్కడ 2 చార్ట్స్ కావాలి, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లో వెళ్ళిన తర్వాత మీకు ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్లో కలర్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకు బ్లాక్ కలర్ అలా మన బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టచ్చు దీన్ని అనమాట. ఊరికే ఇలా పెట్టా. తర్వాత మీరు సేవ్ కొట్టేయండి ఫ్రెండ్స్. సేవ్ యాస్ ఇమేజ్ అన్నది మీకు దానిపైన సేవ్ యాస్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత దాని నేమ్ ఎంటర్ చేయండి. నేను ఊరికే అలా ఇన్న ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సేవ్డ్ డౌన్ వచ్చింది ఫ్రెండ్స్. మీకు ఒక యాడ్ వస్తుంది, దాన్ని చూసిన తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ మొదట్లో ఉన్న దానికి వచ్చేయండి. ఇక్కడ మై ప్రాజెక్ట్స్ ఉండే దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అదే ఇక్కడ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీ ప్రాజెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ ప్రాజెక్ట్ అనేది వచ్చేసింది, మీరు అలా పెట్టిండి అలా. ఇదే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.